తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, అర్ధాకలితో అలమటిస్తూ కాలం వెళ్లదీస్తున్న వృద్ధురాలి దీనగాథ అంతా ఇంత కాదని చెప్పాలి. కన్నవారు కరువై, కట్టుకున్నవారు సైతం కానరాని లోకానికి వెళ్ళడంతో ఎవరూ లేక ఒంటరి పక్షై ఏ ఆదరువుకు నోచుకోక మరే ఆదరువు తనకు తోడు లేకపోవడంతో బాత్రూమ్ సాక్షిగా దుర్లభమైన జీవితాన్ని గడుపుతుంది ఓ వృద్ధురాలంటే అతిశయోక్తి కాదేమో మరి. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన బక్క బాలమ్మ పూర్తి స్థాయిలో అర్ధాకలితో అలమటిస్తూ మరీ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తుంది. తన భర్త చంద్రయ్య 13 ఏళ్ల క్రితం కాలం చేయడంతో కన్నవారు సైతం కన్మరుగైనటువంటి వేళ, కట్టుకున్నవారు సైతం కానరాని లోకానికి వెళ్ళినటువంటి ఆ పరమకరంలో ఎవరూ లేక ఏ ఆదరువుకు నోచుకోక మరి ఏ ఆదరువు తనకు తోడు రాక అత్యంత దయనీయ స్థితికి చేరుకొని అర్ధాకలితో అలమటిస్తూ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. పీర్లపల్లి గ్రామానికి చెందిన బక్క బాలమ్మ ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి సైతం దొరకక అర్ధాకలితో అలమటిస్తూ పస్తులుంచి మరి గత 2 ఏళ్ల పాటుగా బాత్రూంలోనే తలదాచుకుంటూ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తుంది. ఉన్న ఈ పెంకుటిల్లు సైతం, ఉన్న చిన్నపాటి పెంకుటిల్లు సైతం 10 ఏళ్ల క్రితమే కూలిపోవడంతో తాను నిర్మించుకున్న బాత్రూమే తనకు నిలయమైన వేళ ఉన్న ఇల్లు కూలిపోవడంతో ప్రస్తుతం బాత్రూమే నిలయమైనటువంటి ఆ పరమక్రమంలో ప్రభుత్వానికి అభ్యర్థనలు పెట్టుకుంటుంది. ప్రభుత్వం ఆశ్రయం కల్పించాలని, తనకున్న కొద్దిపాటి జాగలో ప్రభుత్వం ఒక ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ దెరువు లేక, ఏ ఆదరువు లేక, తినడానికి తిండి లేక అర్ధాకలితో అలమటిస్తున్న ఆ వృద్ధురాలి దీనగాథను చూసి, ఆ దృశ్యాన్ని చూసి, తన మాటలను చూసి సమాజం మాత్రం చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నాకు వండుకుంటానికి దాము లేదు కదా, పొయ్యి కాడ వండుకుంటా అనబడుతుంటుంది, వండరాదు. ఓ పూట వంటున్నా, ఓ పూట వండుకున్నది లేకపోతే పొద్దు వంటున్నా పక్కన ముడుచుకొని. ఆయన నాకేం చేస్తారో చెయ్యి కానీ కాలు పక్క నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, అమ్మగారు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. పాలలు ఉన్నారు, ఉన్న కాడికి తీసుకున్నారు, నీళ్ళ వచ్చి నడిచేది కట్టిన తెచ్చుకున్నది జరంత ఆ జాగుంది జరంత అల్ల కట్టిరు. ఒక్క 4 రేకులు వేసినా సరే సారు నీకు దండం చేస్తాను. 4 రేకులు వేసి ఇస్తే పండుకుంటా అలాగో బాత్రూంలో వంటున్నా సారు, బాత్రూంలో వంటున్నా ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది. స్కూల్ వైపు ఇక్కడ ఆడుకొచ్చుకుంటున్నా. పుట్టిన నుంచి పిల్లలు 2 కొడుకులు చచ్చిపోయారు సారు, జాగలేదు, భూమి లేదు. చేతుల్లోని సత్తువ బలహీనపడడంతో ఎవరు పనికి పిలవక, మరే పని చేయలేక, మరే పని చేతకాకపోవడంతో కనీసం వంట చేసుకోవడానికి సరుకులు తీసుకొచ్చుకుందామంటే కూడా తన చేతిలో చిల్లి గవ్వ లేదని, అదే సందర్భంలో ఏ పని చేత కావడం లేదని తన మనసులోని బాధను తన కన్నిచ్చి సాక్షిగా బహిర్గతం చేసినటువంటి ఆ వృద్ధురాలి దీనగాథను చూసి, తన దయనీయ స్థితిని చూసి పలువురైతే చలించిపోతున్నారని చెప్పొచ్చు. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామానికి చెందిన బక్క బాలమ్మ ఏ దెరువు లేక, మరే ఆదరువుకు నోచుకోక, సమాజం నుంచి కానీ ప్రభుత్వం నుంచి మరే సహాయం పొందక, ఏ చేయూత తనకు అందకపోవడంతో పూర్తి స్థాయిలో దుర్లభమైన దుస్థితిలో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తుంది. తన బాత్రూమ్ సాక్షిగా కాళ్ళు ముడుచుకొని మరీ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. ఎన్నికల సమయంలో ఆదుకుంటాం, అక్కున చేర్చుకుంటాం, అండగా నిలబడతామన్న అక్కడి నేతల మాటలు నీటి మూటలయ్యాయని ఈ ఘటన మనకు చెప్పగానే చెప్తుంది. తన ఓట్ల సహకారంతో అందలమెక్కిన అక్కడి నేతలు తనను విస్మరించారని, అర్ధాకలితో అలమటిస్తున్న తనను ప్రభుత్వం కాపాడాలని, తన కడుపు నింపాలని ఆ వృద్ధురాలు తనకున్న 2 చేతులను జోడించి మరీ అభ్యర్థిస్తుంది. చేతిలో చిల్లిగవ్వలేక మధ్యాహ్న భోజనం అడుగు తింటున్నానని, మిగతా సమయంలో పస్తులుండి కాలం వెళ్లదీస్తున్నానని తన గుండెలోని బాధ, మనసులోతులోని బాధను బహిర్గతం చేసిన బక్క బాలమ్మ దయనీయ స్థితిని చూసి పలువురు చలించిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం చేయూతను అందించాలి. అర్ధాకలితో అలమటిస్తూ ఉన్న చిన్నపాటి బాత్రూంలో తలదాచుకుంటూ దుర్లభమైన దుస్థితిలో దయనీయ స్థితికి చేరుకొని కష్టకాలంలో కష్టాల కజలిలో కాలం వెళ్లదీస్తున్న బక్క బాలమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక మానవతర దృక్పథంతో ప్రభుత్వం ముందుకొచ్చి బక్క బాలమ్మకు చేయూతనివ్వాలని మనము ఆశిద్దాం. ఓవర్ టు స్టూడియో.